వీళ్ళ ధైర్యం తాలూకు మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో ఆ కోణం నుంచి ఆలోచించి కూకటి వేలతో సైతం పెకలించేస్తే తప్ప దీనికి సొల్యూషన్ దొరకదు. అందుకే ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతోంది, ఇండియన్ గవర్నమెంట్ సిద్ధమవుతోంది, తోడుగా ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ ఇలాంటి అనేక రకాల దేశాలు ఈరోజు ఇండియా వైపు నిలబడ్డాయి. రండి ఒకసారి వచ్చి చూడండి, ఇండియన్ ఢిల్లీ ఫోర్ట్ వరకు వచ్చి మీరు అనుకున్నది చేయగలుగుతారేమో చూడండి. కనీసం ఇట్టుకు కూడా పట్టుకోలేరు. రైట్, ఓవరాల్గా దీని తాలూకు మూలమైతే ఇదే. నిజంగా వీళ్ళు ఇండియన్స్ని ఆ దేశస్తులు ఇంత ఇదిగా ఛాలెంజింగ్గా మాట్లాడుతున్నారంటే ఐ డిడెంట్ స్టిల్ ఇంకా అర్థం కావట్లేదు వీళ్ళ వెనక ఏముంది. అంత కక్ష భారతదేశం మీద ఎందుకు, భారతీయుల మీద ఎందుకు, నిస్సహాయులైన భారతీయులు అని మీరు అనుకుంటే అది పొరపాటే. ఖచ్చితంగా మీకు దీనికి సంబంధించి ఏదో ఒక రోజు అతి తొందరలోనే ఆన్సర్ రాబోతుంది. మీరే మోకరిల్లి మమ్మల్ని క్షమించండి మేము చేసింది తప్పు అనే వరకు వస్తారు. ఆల్రెడీ ఈ హిందూ జలాల్ని ఆపేశారు. సింధు డ్యాంలో ప్రవహిస్తున్నటువంటి నీటిని ఆపేసి మీకు ఒక పెద్ద శిక్ష వేశారు. మీరు మీ పాకిస్తాన్ నుంచి ఇక్కడికి ఎవరైతే వలస వచ్చి బ్రతుకు తెరువు కోసమో హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసమో మీ జీవితాన్ని చక్కబెట్టుకోవడం కోసం ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళని తరిమేస్తున్నారు ఇక్కడ నుంచి.